మరొక విషయం ఏంటంటే ఆలయం లోపలికి ప్రవేశించగానే మొట్టమొదటిగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి గంట కొట్టి నమస్కారం చేసుకుంటారు కదా! వాటి అంతరార్థం ఏంటి? ముందుగా ధ్వజస్తంభాన్ని ఎందుకు దర్శించుకుంటారు? గంట కొట్టి ప్రదక్షిణలు చేసి గంట కొట్టి దర్శనం ఎందుకు చేసుకోవాలి? వాటి వెనుకున్న అంతరార్థం ఏంటి? వా! హ్మ్. చూడండి అసలు. ఈరోజు సీవీఆర్ ఛానల్‌లో చాలామంది రూ. 1,00,000 ప్రశ్న, రూ. 1000 ప్రశ్న కాదు. కొన్ని కోట్ల విలువ చేసే ప్రశ్నలు అడుగుతున్నారు అసలు. అసలు నాకే మతిపోతుంది అసలు. అద్భుతం. నిజంగా నేను 3 సంవత్సరాలు అవుతుంది ఇదే సీవీఆర్ ఛానల్‌కి గ్యాప్ వచ్చి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ ప్రశ్నని. ఒక దేవాలయంకి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర నుంచే ప్రదక్షిణ చేస్తున్నాం. తర్వాత గంట ఎందుకు కొడతాం చెప్పి చాలా అద్భుతంగా అడుగుతుంది. వినండి. అమ్మగారు చెప్పినవో నేను చెప్పిన జాగ్రత్త వినండి. ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసేటప్పుడు ధ్వజస్తంభం కిందన మనం కొన్ని వేస్తాం. ఏంటి? నవధాన్యాలు, నవరత్నాలు, నవరాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి పంచలోహాలు ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటుంది. ఇవి ఎందుకేస్తామంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏదైతే ఈ దేవాలయం యొక్క గర్భగుడి పైనటువంటి గోపురం ఏదైతే ఉందో, ఆ గోపురానికి సమాంతరంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తారు ఆ ధ్వజస్తంభాన్ని. మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి గోపురం పైన కలశం పెడతారు, ఈ ధ్వజస్తంభానికి గంటలు పెడతారు. మీరు అబ్జర్వేషన్ చేయండి. పూర్వం రోజుల్లో ధ్వజస్తంభం ఎందుకు పెట్టేవారంటే, ఎప్పుడైతే ఆ దేవాలయం దగ్గర ఏదైనా ఒక కార్యం జరిగితే, ఒక శుభకార్యం జరిగినా ఆ యొక్క ధ్వజస్తంభానికి ఒక ధ్వజం ఎగరేసేవారు. ధ్వజం అంటే తెలుగులో జెండా. ఆ జెండా ఎప్పుడైతే ఎగిరిందో పూర్వం రోజుల్లో మేడలు మిద్దెలు ఉండేవి కాదు, పూరిలే ఉండేవి, గడ్డిపాకలు ఉండేవి. కొండ ప్రాంతాల్లో అయితే మెట్ట ప్రాంతాల్లో పూరి గుడిసెలు ఉండేవి. ఎవరికి ఉండేవి మిద్దెలు మేడలు? ఒక రాజ్యాలను పరిపాలించే రాజులకు మాత్రం ఉండేవి. ఆ యొక్క ధ్వజం ఎప్పుడైతే ఎగిరిందో, ఓహో ఫలానా దేవాలయం దగ్గర ఫలానా పండగ అవుతుందో ఒక సంకేతం వచ్చింది. సో అదొక కారణం. ఇంకొక కారణం ఏంటి? ఏదైతే మీరు గుర్తుపెట్టుకుని మన యొక్క సెల్ ఫోన్లో చిప్పు అంటే మనం మాట్లాడుతున్నటువంటి ఏ కంపెనీకి సంబంధించిన ఆ సిమ్ ఉంటుంది. సిమ్ అనేది ఇంత ఇంత చిన్నది ఉంటుంది, కానీ ఆ చిన్న దాంట్లో ఇంకా చిన్న రాగి ప్లేట్ ఉంటుంది. సో ఈ ఫోన్లు రాకముందు పూర్వం ఏ ఫోన్లు ఉన్నాయి? వైర్లతో కూడుకున్న ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు వైర్ లేదు. మరి నేను ఇక్కడ హైదరాబాద్లో ఈ సీవీఆర్ ఛానల్లో మాట్లాడితే అమెరికాలో ఉన్న వారికి ఎట్లా వినబడుతుంది వైర్ లేకపోతే? సో మన పూర్వీకులు మనకింత గొప్ప టెక్నాలజీ అందించారు. ఇప్పుడు కాదే టెక్నాలజీ. నా యొక్క ఋషి పరంపర ఎవరైతే ఉన్నారో ఈ జ్ఞాన సంపద అంతా కూడా నవగ్రహాలు, స్పేస్లో నవగ్రహాల ద్వారా ప్రతి ఒక్క మనిషికి ఏదైతే జరుగుతుంటున్నందుకు స్పేస్లో ఉన్నటువంటి ఆఖరికి శాటిలైట్ ఛానల్స్ కూడా స్పేస్ ద్వారానే, ఏ వైర్ కనెక్టివిటీ లేకుండా జరుగుతుంది. అట్లానే ఈ యొక్క రాగి యంత్రం ద్వారా, ఆ యొక్క తరంగాల ద్వారా మనకి ఈ పని చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ధ్వజస్తంభం దగ్గర మనం వేసినటువంటి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయో, అలాంటి ద్రవ్యాలు గర్భగుడిలో విగ్రహం కింద కూడా వేస్తాం. అటువంటి ద్రవ్యాలు ఇక్కడ వేసినా అక్కడ వేసినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో గర్భగుడిలోకి అందరూ వెళ్ళిపోతే ఈ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ధ్వజస్తంభాన్ని అందరూ తాకితే ఇక్కడ పవర్ బాడీలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరుక్కొని వస్తుందంటే మనం దేవాలయ ప్రదక్షిణ చేయడం ద్వారా వాకింగ్ ఒకటే కాదండి, మన శారీరకమైనటువంటి వ్యాయామం ఒకటే కాదు, ఆ గర్భగుడి లోపల నుంచి ఈ ధ్వజం స్తంభం దగ్గర నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నీ యొక్క శరీరంలోకి వస్తుంది. నువ్వు నమ్మకపో. ఉదాహరణకి కొండ ప్రాంతాల్లో కొండ పైన ఉన్నటువంటి దేవాలయాలను చెక్ చేయండి. మనం మెట్లు ఎక్కుతున్నంతసేపు చాలా అలసట వస్తూ ఉంటుంది. ఆ అలసటను మర్చిపోవడానికి గోవిందా గోవిందా అనుకుంటే ఎక్కుతూ ఉంటాం. కానీ ఒక్కసారిగా ఎక్కిన తర్వాత ధ్వజస్తంభానికి మనం ఇలా మోకరెళ్ళి నమస్కారం చేసి అమ్మయ్యా అని మనకే చాలా బాడీ రిలాక్స్ అయిపోతుంది. మీరు గమనించండి. ఎప్పుడైతే అంత రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రదక్షిణ చేస్తుంటే మన బాడీలో కాలు నొప్పులు కూడా తగ్గిపోతుంటాయి. మీరు అబ్జర్వేషన్ చేయండి. సో మనకి బాడీలో ఎనర్జీ లెవెల్స్ కోసం యాజ్ ఎ సైన్స్ ధ్వజస్తంభం వెనకల దాక్కున్నటువంటి సైన్స్. భక్తి పరంగా ఇందా చెప్పాను జెండా గురించి. కాకపోతే మనం దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు గంట ఎందుకు కొట్టాలంటే, మనం మన యొక్క చుట్టాలింటికి వెళ్తామండి.
మరి ఒకప్పుడంటే మనం తలుపు కొట్టేవాళ్ళం, ఎందుకంటే తలుపులు ఉండేవి కాదు. బయటన మంచం వేసుకొని కూర్చొని మనం పలకరించేవాళ్ళం, హాయిగా ఉండేది. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా డోర్లు లాక్ చేసుకుని ఏమో ఎవడొస్తాడు ఎవరు తెలుసు. సో కాబట్టి అటువంటి నమ్మకం లేని స్థితిగతుల్లో ప్రతి ఒక్కరు కూడా అటువంటి డోర్ లాక్ సిస్టమ్ అయిపోయింది. పల్లెటూరులో కూడా అదే సిస్టమ్ అయిపోయింది. సో ప్రతి ఒక్క ఇంటికి కూడా కాలింగ్ బెల్ వస్తుంది. నిజంగా కాలింగ్ బెల్ పెట్టడం కూడా చాలా మంచిదని నేను భావిస్తాను. ఎందుకని కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే ఆ ఇంట్లో మంచి భగవంతుడి యొక్క మంత్రం నామస్మరణ వస్తుంది. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను ఎందుకు మంచిది అంటున్నానంటే ఇలా కాలింగ్ బెల్ను ప్రతి హిందువు కూడా భగవన్ నామాన్ని స్మరించడం మర్చిపోయాడు. ప్రతి హిందువు కూడా సాయం సంధ్యా వేళల్లో తన గ్రామంలో తన బస్తీల్లో ఉన్నటువంటి దేవాలయంకి వెళ్ళి భజన చేయడం మానేశాడు. ప్రతి హిందువు జపం చేయడం అంటే భగవన్ నామాన్ని స్మరించడం మానేశాడు. ప్రతి హిందువు కూడా పూర్వం రోజులు తన పిల్లలకి భగవంతుడి యొక్క నామాలు పెడితే పేరు కింద భగవంతుడి యొక్క పేర్లు పెట్టుకునేవారు. ఎందుకని అరే రాము ఉప్పు డబ్బా తేరా, ఏ సీత కారం డబ్బా తెచ్చని చెప్పించాలా. అనుకోకుండా భగవంతుని స్మరించేవారు, అనుకోకుండా భగవన్ నామ జపం అయ్యేది. ఈవేళ అది కూడా లేదే. కుక్కల పేర్లు మనుషులు పెడుతున్నారు, పప్పి చిప్పి ఇంకోటి ఏదో కాబట్టి భగవంతుడిని ప్రత్యక్షంగా పరోక్షంగా మనసులో నుంచి బయటికి తీసేస్తారు. కాబట్టి కాలింగ్ బెల్ అలా పెట్టడం కూడా మంచిదే. కాబట్టి ఎప్పుడైతే మన చుట్టాలింటికి వెళ్ళాలా కాలింగ్ బెల్ కొట్టామో, ఓహో ఆ లోపల ఉన్న వాళ్ళు అనుకుంటారు ఎవరో వచ్చారు అని చెప్పి ముందు డోర్ తీరు, ఆ కిటికీ తీస్తారు పక్కన ఉన్న కిటికీ. సో నువ్వు గుడిలోకి వెళ్ళి గంట కొట్టిన వెంటనే మీరు అబ్జర్వేషన్ చేయండి, గంట ఎప్పుడు కూడా దబ 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 బాధకూడదు. చాలా మంది దబ 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 బాధేస్తున్నారు, అలా బాధకూడదు. గంటలో కొట్టిన వెంటనే ఆగండి, నమస్కారం చేసుకోండి. ఏ గుడిలోకి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి మూలమూర్తి యొక్క మంత్రం చెప్పండి. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎక్కువగా వెళ్తున్నారు, ఇలా గంట కొట్టి నమస్కారం చేసి జై శ్రీమన్నారాయణ అనండి. మళ్ళీ ఇలా గంట కొట్టి నమస్కారం చేసి ఓం నమో నారాయణాయ అనండి. అలా అన్న వల్ల ఏమొస్తుంది, నీకు తెలియకుండా భగవంతుడి యొక్క నామాన్ని జపించడమే కాదు, నీకు తెలియకుండా భగవంతుడితో కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇకపోతే నువ్వు గంటలా కొట్టినప్పుడు ఆ గంట లోపల నుంచి ఓం అనే శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఎప్పుడైతే నీ చెవిలార పడుతుందో నీ చెవి సమస్యలు రావు. అదేవిధంగా ఆ గంట కొట్టడం వల్ల భగవంతుడు కూడా ప్రేమతో నా భక్తుడు వచ్చాడని చెప్పి ప్రేమగా నీ వైపు నవ్వుతూ చూస్తాడు. అందుకని దబ 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 గంట కొట్టడం ఏంటి, అలా కొట్టొద్దు. అంత కంగారు ఎందుకు, కాసేపు రెస్ట్ తీసుకో, కాసేపు 5 నిమిషాలు కూర్చున్నప్పుడు గంట కొట్టి దర్శనం చేసుకో. అంత కంగారు ఎందుకు, కంగారు ఉన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు లేని కంగారు దేవాలయంకి ఎందుకు వస్తుంది. నువ్వు బిర్యానీ తినడానికి దిక్కుమాలినటువంటి ఆ పనికిమాలిన బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు లేని కంగారు దేవాలయంకి ఎందుకు వస్తుంది. కాబట్టి గంట కొట్టడం ద్వారా అటువంటి ప్రయోజనాలే కాదు, అటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్నది. కాబట్టి గంట 3 సార్లే కొట్టండి, ఎక్కువ కొట్టవసరం లేదు. ఓకే గురువు గారు. మరి